అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వాహనాలు బురదలో చిక్కుపోయాయి. గత 2 రోజులుగా తుఫాను బీభత్సం కొనసాగుతోంది. దక్షిణ కాలిఫోర్నియాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దాదాపు వరదలు చిక్కుకొని 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరొక 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. లాస్ ఏంజలస్కు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలోని శాన్ గ్యాబ్రియల్ పర్వత ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా బురదమయమయ్యాయి. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంటూ యుఎస్ వాతావరణ కేంద్రం చెప్తోంది. బురదల్లో చిక్కుకున్న కార్లు, వాహనాలను ఇక మనం దృశ్యాలు చూడొచ్చు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రహదారులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్లు బంద్ అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. కమ్యూనికేషన్, ఇంటర్నెట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర అవసరం పడుతున్నారు. లక్షల ఇళ్లకు దాదాపుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు సౌత్ కాలిఫోర్నియా రాష్ట్రంలోని వరద బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. లాస్ ఏంజలస్కి ఈశాన్యంగా 80 మైళ్ళ దూరంలో ఉన్న శాన్ గ్యాబ్రియల్ పర్వత ప్రాంతంలోని రైట్ వుడ్లోకి వెళ్లే రోడ్డు బురదతో నిండిపోయింది. ఈ బురదలో వాహనాలు చిక్కున్నాయి. శక్తివంతమైన తుఫాన్ కారణంగా భారీ ఈదురుగాలతో పాటు వర్షం కురుస్తుందని అధికారులు అంటున్నారు. కాలిఫోర్నియా వరదలు చిక్కున్నవన్నీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశించారు. ఒకసారి ఆ వరద దృశ్యాలు చూద్దాం. పలు కౌంటీల్లో మట్టి చర్యలు విరిగిపోవడంతో ప్రధాన రహదారులను క్లోజ్ చేశారు. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ విపత్తులో 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. రహదారులపై భారీ వృక్షాలు కూలిపోవడంతో ఎవరు కూడా ప్రయాణాలు చేయవద్దంటూ సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. దక్షిణ కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని అమెరికా వెదర్ సెంటర్ చెప్తోంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా కార్లు బురదలో కూరుకుపోయిన దృశ్యాలవి. అక్కడ పూర్తిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి మట్టి, బురద, కొండ చర్యలు విరిగిపడంతో రోడ్లపైకి చేరుకొని అదంతా కూడా బురదమయమైంది. అక్కడంతా కూరుకుపోయింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎక్కడెక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ చోటు చేసుకొని ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇదిగో ఈ రోడ్లపై ఎక్కడ చూసినా బురద, పూర్తిగా అక్కడ నివాసాలపై ఆ కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా కుప్పకూలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ఇదిగో ఇటువైపు చూడొచ్చు. కారు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఎంతలా అంటే కార్లన్నీ కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడుతోంది. దీంతో చాలా భారీ వాహనాలు అన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. అదిగో ఆ దృశ్యాలు చూడొచ్చు. వాహనాలు ఏ రకంగా బురదలు కూరుకుపోయాయో, రెస్క్యూ ఎలా చేస్తున్నారో, సిబ్బంది అంతా కూడా అక్కడి నుంచి బురదను తీస్తున్నారు. జేసీబీల సహాయంతో బురదను అక్కడి నుంచి తీస్తున్నారు. కొండ చర్యల్లో మట్టి పిల్లలను అక్కడి నుంచి కొన్ని పనిముట్ల సహాయంతో పెకిలిస్తున్నారు. చూడొచ్చు, భారీ వాహనాలన్నీ కూడా బురదలో కూరుకుపోయాయి. అలాగే కొండ చర్యల నుంచి ఒక్కసారిగా ఆకస్మిక వర్షాలతో
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు ఏర్పడి కింది వైపుగా లోతట్టు ప్రాంతాలకు వరదలు ఏ రకంగా కొనసాగుతున్నాయో ఆ దృశ్యాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇగో చాలా కౌంటీల్లో చూడొచ్చు ఆ దృశ్యాలు. ఆ నీళ్ళన్నీ కూడా అపార్ట్మెంట్లని ముంచెత్తాయి. అక్కడ నివాస ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కాలనీలను నీటితో మునిగిపోయిన పరిస్థితి, వాహనాలన్నీ కూడా బురదలు కూరుకుపోయిన పరిస్థితి, చెట్లు విరిగిపోయాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా వరకు సబ్వేలు, మెట్రో స్టేషన్లు, ఆ ప్రాంతమంతా కూడా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మూసివేయబడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. ఇక ఈ వరదల కారణంగా క్రిస్మస్ సందడి పూర్తిగా చప్పబడిపోయింది. ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. బుధవారం శక్తివంతమైన తుఫాను కారణంగా భారీ ఈదురుగాలతో పాటు వర్షం కురిసినట్టుగా అధికారులు చెప్తున్నారు. వరదల కారణంగా ప్రధాన రహదారులను మూసివేశారు. కొండ చర్యలు విరిగిపడంతో సమీప ప్రాంతాలు బురదమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. రోడ్లపై చెట్లు కూలిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సౌత్ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది ఈ భీతావహ పరిస్థితులు. ఒక్కసారిగా కాలిఫోర్నియాలో భారీ తుఫాను ప్రభావంతో శాన్ బెర్నార్డినో ప్రాంతంలో వరదలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడి కౌంటీలో పూర్తిగా అతలాకుతలమైంది వరదలతో. ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో రహదారులు నదుల్లా మారిపోయాయి. అత్యవసర సేవలకు సంబంధించి ప్రస్తుతం అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ టీమ్స్ అక్కడ రంగంలోకి దిగిన పరిస్థితి. ఇక ప్రత్యక్ష సాక్షులు తీసిన వీడియోలో వరద నీరు భవనాలు, రహదారుల మీదుగా దూసుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా నదుల మధ్య ఇల్లు ఉన్నట్టుగా అక్కడ వాతావరణ పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక చాలామంది రెస్క్యూ సిబ్బంది అక్కడి పౌరుల్ని రక్షించిన డ్రామాటిక్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కాలిఫోర్నియా పూర్తిగా వరదమయమైపోయిన పరిస్థితి కనబడుతోంది. క్రిస్మస్ సందడి పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరగలేదు. ఇక ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. శక్తివంతమైన తుఫాన్ కారణంగా గరిష్ట వేగంతో ఈదురుగాలు వీచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆ పరిసరాలంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనబడతా ఉంది. సదరన్ కాలిఫోర్నియా పరిస్థితి ఇది. శాన్ బెర్నార్డినో కౌంటీలో ఈ దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న డిస్టర్బింగ్ కంటెంట్ అది అమెరికా కాలిఫోర్నియా చోటు చేసుకున్న వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. మరొక 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు.